టాలీవుడ్ లో ఎవ్వరూ ఊహించనంత ఫాలోయింగ్, బయటకు తప్పించుకుని రాలేనంత రద్దీ. టాలీవుడ్ స్టార్ హీరోలో స్టార్ హీరోయిన్స్ అయితే సరే, కానీ సింగం లాంటి హీరో సూర్యకు ఏపీలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మాటలు లేవు. గ్యాంగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖ నుంచి జిల్లాల వారీగా ఫ్యాన్స్ ని సూర్య పలకరించాడు. గ్యాంగ్ సొంత సినిమా కావడంతో ప్రమోషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. విశాఖలో టూర్ పూర్తి చేసుకుని రాజమండ్రిలో ఓ థియేటర్కు వచ్చిన సూర్యకు ఊహించని ఘన స్వాగతం లభించింది. తనను చూసేందుకు పోటెత్తిన ఫ్యాన్స్ ను చూసి సూర్య ఉక్కిరిబిక్కిరయ్యాడు. కనీసం బయటకు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో థియేటర్ వెనుకున్న గోడ దూకి బయటకు రావాల్సి వచ్చింది. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖ, రాజమండ్రి, విజయవాడలో సందడి తర్వాత నెల్లూరులో సూర్యను చూసేందుకు జనం పోటెత్తారు. ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. సినిమా ప్రమోషన్ వరకు అయితే సరే, కానీ సూర్య పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. విజయవాడలో గ్యాంగ్ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న సూర్య ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించాడు. అవినీతి పరులను ఏరివేసేందుకు చంద్రబాబు కృషి అభినందనీయమన్నాడు. ఇంకా డయల్ 1100 గురించి, కొన్ని ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించాడు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అంటూ హెచ్చరించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇంతలో మరో ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లిన సూర్య వైసీపీ అధినేత జగన్ ని తన అన్నగా సంబోధించాడు. వైఎస్ కుటుంబంతో తనకెంతో సాన్నిహిత్యం ఉందని, రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఎంత సక్సెస్ అయిందో అలాగే జగన్ కి కూడా పాదయాత్ర కలిసి రావాలన్నాడు. అయితే సూర్య కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్ సినిమాకు తనే నిర్మాత కావటం వల్ల ప్రమోషన్ లో పాల్గొనటం తప్పు కాదు, కేవలం ఆ సినిమా గురించి మాట్లాడితే సరిపోతుంది. కానీ సందర్భానుసారంగా విజయవాడలో చంద్రబాబుని పొగిడి వైసీపీ అనుకూల ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి గ్యాంగ్ ప్రమోషన్ మాటేమో కానీ ఏపీలో పొలిటికల్ గా సూర్య హాట్ టాపిక్ అయ్యాడనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.